ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ 5810 పోస్టులతోటి వెలువడటం జరిగింది. దీనిలో భాగంగా 6 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 6 పోస్టులలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అత్యధికంగా 3416 పోస్టులుంటే, ఆ తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్ట్ కమ్ టైపిస్ట్ 921 పోస్టులతోటి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులతోటి, స్టేషన్ మాస్టర్ 615 పోస్టులతోటి, ఇక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 పోస్టులతోటి, ట్రాఫిక్ సూపర్వైజర్ 59 పోస్టులతోటి, మొత్తం 5810 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ వెలువడింది. అయితే అత్యధికంగా మన బిలాస్పూర్ జోన్లో 864 పోస్టులు ఉంటే, ఆ తర్వాత కలకత్తా జోన్లో 685 పోస్టులు, రాంచీ జోన్లో 651 పోస్టులు ఉంటే, మన సికింద్రాబాద్ జోన్లో 396 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్, మన రైల్వే వెబ్సైట్ అయినటువంటి indianrailways.gov.in కనుక వెళ్తే మీకు పూర్తిగా సిలబస్కి సంబంధించి కానీ, ఏజ్కి సంబంధించి కానీ, ఫీజుకి సంబంధించి కానీ ఇతర వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరి ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మొదటి స్టేజ్లో CBT 1 ఉంటుంది. ఈ CBT 1లో భాగంగా 3 సబ్జెక్టులు ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 మార్కులకి, అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి 30 మార్కులకి, జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 మార్కులు, మొత్తం 100 మార్కులకి CBT 1 ఉంటుంది. ఇదే సిలబస్ తోటి ఈ CBT 1లో క్వాలిఫై అయినటువంటి వారికి CBT 2 ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే కొన్ని మార్కులు పెంచడం జరుగుతుంది ఒకే సిలబస్ అయినాకప్పటికీ. అదేంటయ్యా అంటే మ్యాథమెటిక్స్లో 35 మార్కులు, అదేవిధంగా రీజనింగ్లో 35 మార్కులు, ఇక జనరల్ అవేర్నెస్లో 50 మార్కులతోటి 120 మార్కులతోటి ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైతే 120 మార్కులకి ఎక్కువ మార్కులు వస్తాయో వారికి మీరు అనుకున్నటువంటి ఈ 6 జాబుల్లో నుంచి ఒక జాబు ఎన్నికవటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఒకసారి ఈ సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకుంటే అది CBT 1లోను CBT 2లోను కూడా కవర్ అవుతుంది. కాబట్టి మీ అందరికీ మంచి మార్కులు వస్తాయని చెప్పి ఆశిస్తూ మన అప్టేక్ జాబ్స్ తరపున అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.